హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ 321. ఇది చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక మంచి వీడియో అయితే ఒక వ్లాగ్తో అయితే ఈరోజు వచ్చానమాట. చాలా మందికి హెయిర్ ప్రాబ్లం ఎక్కువ. ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల్లో హెయిర్ ఎక్కువగా ఊడిపోతే ఇది పెద్ద సమస్యగా మారి చాలా మందికి ఇబ్బంది పెడుతుంటుంది కదా. అందుకైతే హెయిర్ అయితే నేనైతే దీన్ని యూజ్ చేసి వాడిన తర్వాతనే ఈ వీడియో పెడతా ఉన్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. చాలా మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మన హెయిర్ ఊడిపోకుండా ఎలా కాపాడుకోవాలో అని చెప్పేది ప్రాసెస్ నేను చూపిస్తాను. చాలామందికి కూడా ఇది యూజ్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. ఇంకోసారి ట్రై చేయండి. నేను ఇది అయితే యూజ్ చేసి మీకు చెప్తున్నాను. అందుకోసమే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. దీన్ని బాగా మరగబెట్టుకోవాలన్నమాట గ్యాస్ మీద. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చిన్న మంట మీద చేసుకోవాలి. చిన్న మంట మీద వేసుకుంటే మనకు ఈ టీ పౌడర్ అనేది బాగా ఉడికిపోతుంది. మనం టీ వేసుకుంటాం కదా, టీ పొడి కానీ కాఫీ పొడి కానీ, కాఫీ పౌడర్ కంటే టీ పౌడర్ బాగా మంచిదన్నమాట. కాఫీ పౌడర్ ఏదైనా పర్లేదు, మీరు ఏది యూస్ చేస్తే అది పౌడర్ అనమాట. ఇలా బాగా నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలన్నమాట చిన్న మంట మీద. ఇట్లా ఫుల్గా అంటే కలర్ మొత్తం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. అంటే మినిమం ఒక 20 minutes పడుతుంది టైం అన్నమాట. దీన్ని తర్వాత కిందికి దించుకొని ఒక నిమ్మకాయ అంటే ఒకటి ఉంటుంది కదా లెమన్, ఫుల్ అదన్నీ రెండుగా కట్ చేసి ఇట్లా రెండు పిండుకున్న తర్వాత వడగట్టుకోండి. ఎందుకంటే ఇదంతా అది హెయిర్కి అంతా పడుతుంది కదా, అందుకని దీన్ని వడగట్టుకోవాలన్నమాట. ఇది అంతా చల్లారి పెట్టుకున్నాం కాబట్టి మనం ఇంకా దీంట్లో మనం యూస్ చేసే షాంపూలు ఏవైనా పర్లేదు. ఇక్కడైతే నేను కార్తిక షాంపూలు యూస్ చేస్తాను, అందుకే కార్తిక షాంపూ వేసుకుంటున్నాను. 2 షాంపూలు వేసుకోండి. ఇదైతే రెమెడీ చాలా బాగా మనకు యూజ్ అవుతుంది. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది అని బాధపడే వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. నాకైతే భయంకరంగా హెయిర్ ఊడుతూ ఉండింది. దీన్ని నేను యూజ్ చేస్తున్నప్పటి నుంచి హెయిర్ ఊడడం అయితే చాలా వరకు తగ్గింది. అందుకనే నేను ఈ వీడియో పెడుతున్నాను. నేనైతే ఇది వారానికి 2-3 సార్లు, అంటే వారానికి ఒక 2 times పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం షాంపూ వేసాం కదా, అందుకే నురుగ వస్తుంది, ఏం పర్లేదు. దీన్ని బాగా ఇట్లా ప్రతి ఒక్క హెయిర్కి పట్టేలాగా పూసుకోండి. ఇట్లా నేను పూపించుకుంటున్నా మా అమ్మతో. నేను పూసుకునేకి సరిగా రావడం లేదు, అందుకైతే మా అమ్మతో పూపించుకుంటున్నా. ఇట్లయితే దీన్ని ఇలా కొప్పులా కట్టేసుకొని ఒక 5 minutes or 10 minutes అట్లా వదిలేసేయండి. ఎందుకంటే హెయిర్ అంతా బాగా పీల్చుకోవాలి కదా దీన్ని. తర్వాత తలస్నానం చేసేయండి, అంతే. చూడు, హెయిర్ కూడా పొడిగా వస్తుంది, ఊడడం కూడా చాలా వరకు తగ్గిపోయింది. చూసారా, ఇప్పుడైతే హెయిర్ అంతగా ఏం ఊడడం లేదు. ఈ ప్రాసెస్ అయితే వీక్లీ 2 times చేయండి, సరిపోతుంది. హెయిర్ అనేది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి.